హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని ఫోక్ సింగర్ సరస్వతి గారు మనతోని ఉన్నారు. ఆయన చాలా సాంగ్స్ పాడుతున్నారు. ఆయన సోషల్ మీడియాలో ఒక పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పాట పాడడం జరిగింది, చాలా వైరల్ అవుతుంది. అండ్ ఇలా చాలా సాంగ్స్ కూడా పాడుతున్నారు. అండ్ తన లైఫ్ జర్నీ ఏంటిది, అండ్ తను సింగర్ గా ఎప్పుడు మారారో తన మాటలు అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే, చాలా మొత్తం ఇక టైం దొరుకుతుంది అసలు తినడానికన్నా? చాలా పాటలు పాడుతున్నారు కదా. ఓకే, మన ఇంటర్వ్యూ ఫస్ట్ మంచి సాంగ్ తోని స్టార్ట్ చేద్దాం. రవయ్య రవయ్య అయ్యప్ప స్వామి మా పూజలందుకోవయ్యా అయ్యప్ప స్వామి. రవయ్య రవయ్య అయ్యప్ప స్వామి మా పూజలందుకోవయ్యా అయ్యప్ప స్వామి. రావయ్య రావయ్య అయ్యప్ప స్వామి మా పూజలందుకోవయ్యా అయ్యప్ప స్వామి. రవయ్య రావయ్య రావా స్వామి అడ్డడ్డడ్డడ్డే. రవయ్య రవయ్య అయ్యప్ప స్వామి మా పూజలందుకోవయ్యా అయ్యప్ప స్వామి. నెక్స్ట్ ఇక ఆ స్వామి గురించి పులిపాలు తెచ్చావు అట్లా అట్లా పాడతాను. ఓకే, కొన్ని అంటే కొంచెం చేంజెస్ చేసేస్తారు అన్నమాట. చిన్ని చిన్ని బాలుడివి అయ్యప్ప స్వామి అట్లా లిరిక్స్ అని అక్కడ పెట్టేసుకుంటాం. ఓకే, అంటే ఇప్పటిదాకా ఎన్ని సాంగ్స్ పాడారు మీరు? అంటే యూట్యూబ్ లో ఇప్పుడు యూట్యూబ్ లో 5 సాంగ్స్ పాడాను. 5 సాంగ్స్ పాడారు. అన్ని మంచిగానే వెళ్తున్నాయి కదా యూట్యూబ్ లో? అన్ని బాగా వెళ్తున్నాయి, ఆఫర్స్ కూడా బాగా వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ పాడాల్సిన సాంగ్స్ కూడా ఉన్నాయి. ఇక సంక్రాంతికి మేము వైజాగ్ వెళ్ళినాక వైజాగ్ లో పాడాలి సార్ రికార్డింగ్. ఓహో, వైజాగ్ లో. ఓకే, ఎలా ఉంది రిసీవ్మెంట్? అంటే ఒకప్పుడు సరస్వతి అంటే ఎవరికి తెలియదు, అంటే మీరు ఇప్పుడు అయ్యప్ప స్వామి లాగా ఇక్కడ మీకు తెలిసిన చోటనే గుళ్ళకి వెళ్ళి పాడేవారు కదా, ఇప్పుడు రికార్డింగ్ కూడా వెళ్తున్నారు, చాలా మంది పరిచయాలు అవుతున్నారు. ఎలా ఉంది? హ్యాపీనే అనిపిస్తుంది సార్, కానీ ఇంకా నేర్చుకున్నది కొంచెమే, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, ఎక్కువ పాడాలి, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మేల్ సింగర్స్ కూడా పాడుతుంటారు కదా పాట, ఎలా పాడతారండి? అదే మీరు పాడిన తర్వాత వాళ్ళు పాడతారు లేకుంటే కంబైన్ గా పాడతారా? అంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు పాడతారు సార్, ఇద్దరికి అది కంపేర్ అవ్వాలి కదా సాంగ్. వాళ్ళ స్టైల్ కి నేనన్నా వెళ్ళాలి, నా స్టైల్ కి వాళ్ళనే రావాలి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కొంచెం డిస్కషన్ పెట్టుకుంటాము, అంటే ఎలా పాడాలి ఏంటని డిస్కషన్ పెట్టుకుని ఆ తర్వాత ఇక మాక్సిమం అటు ఇటు కాకుండా, అంటే పూర్తిగా మన స్టైల్లోకే రాకుండా వాళ్ళు కూడా కొంచెం లాంగ్వేజ్ మార్చుకొని, ఇప్పుడు ఎగ్జాంపుల్ మాది ఆంధ్ర సైడ్ అంటే కొంచెం యాసగా అనిపిస్తుంది, డిఫరెంట్ యాస అనిపిస్తుంది. ఇక్కడ మేము ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయింది కదా, మాకు తెలంగాణ లాంగ్వేజ్ అలవాటు అయిపోయింది. అక్కడ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏంటి అంటే అక్కడ మేము ఏటి అంటాం, అట్లా పాటలో కొంచెం తేడా వస్తుంది పాడేటప్పుడు. అట్లాంటప్పుడు కొంచెం వాళ్ళకి ఇక్కడ ఈ పదం పెట్టాలి అన్నట్టు నేను చెప్తూ ఉంటాను. ఇంకా వాళ్ళు కూడా నాతో పాడే వాళ్ళు కూడా కొంచెం కోఆపరేట్ చేస్తుంటారు. ఓకే, పాడిన దాంట్లో ఒక పాట పాడండి, ఫోక్ పాట. తప్పకుండా అండి. అక్క మొగుడు గురించి అండి. మా అక్క మొగుడైతే మా కానోడోలమ్మ, మా కానోడోలమ్మ, మా కానోడే పండక్కొచ్చి నాకు పోటేశాడే. మా అక్క మొగుడైతే మా కానోడోలమ్మ, మా కానోడోలమ్మ, మా కానోడే పండక్కొచ్చి నాకు పోటేశాడే. చీర ఇచ్చాడు చెరువుకు రమ్మన్నాడు, చీర ఇచ్చాడు చెరువుకు రమ్మన్నాడు, చెరువుకు వెళ్ళగానే చెయ్యి పట్టుకున్నాడు. మా అక్క మొగుడైతే మా కానోడోలమ్మ, మా కానోడోలమ్మ, మా కానోడే చీర కొంగు పట్టి లాగేశాడే. ఫోక్ సాంగ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఓకే, పాడేటప్పుడు ఎంజాయ్ చేస్తుంటారా? డాన్స్ చేసుకుంటూ కొంచెం ఎంజాయ్మెంట్ తోనే పాడతాం. ఫస్ట్ ఆడియో అయిపోతుంది సార్, తర్వాత మళ్ళీ మనం లిప్ మూవ్మెంట్ కోసం వీడియో తీస్తుంటారు, అప్పుడు కొంచెం స్టెప్స్ చిన్న చిన్నగా వేస్తుంటారు, పాడుతుంటారు. ఓకే, ఒక సినిమా పాట పాడండి మా కోసం. ట్రెండింగ్ సాంగ్ ఉంది, అంత బాగా రాకపోయినా కొంచెం ట్రై చేస్తాను. ఓకే. కొత్త కోకేమో కన్నీ కొట్టింది, తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పింది, ఈ మాత్రం ఇంటే ఇస్తే సెంటే కొట్టేనా, ఓ 2 మూరలు మల్లెలు చేతికి చుట్టేనా, ఈ అల్లరిగాలేమో అల్లుకు పొమ్మందే, మాటలతో నీ కాలక్షేపం మానేమంటుంది, అబ్బా కబడ్డీ అంటూ నేను కూతుకు వచ్చేనా, ఏమండో శ్రీవారు మళ్ళీ ఎప్పుడు అవకాశం, ఎంచక్క బాగుంది చుక్కల ఆకాశం, ఓసేసి ఇల్లాల బాగుంది నీ సకారం, ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం, గోదావరి గట్టు మీద రామసిలకనే గోరింట పెట్టుకున్న సందమామనే.
వావ్, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది సాంగ్ సంక్రాంతి పాట, వెంకటేష్ గారి పాట. ఎన్ని డేస్ బట్టి నేర్చుకోవడానికి ఇది? 1 hour నేర్చుకుంటారా? నిన్న మీరు కాల్ చేశారు, ఓకే ఒక 5 times విన్నాను, ఓకే. ఇప్పుడు పాడాను. ఓన్లీ 5 times కింద బాగా పాడారు, ఇంకా రోజంతా పాడితే ఖతం ఇక. ఓకే, అంటే సెలెక్షన్ ఎలా చేసుకుంటారు? మీ వాయిస్ కి పాట సెలెక్ట్ అవుతుంది, నాకు ఇది మ్యాచ్ అవుతుందని ఎలా మీరు సెలెక్ట్ చేసుకుంటారు? అంటే కొంచెం అంటే బ్రీతింగ్ కంఫర్ట్ గా ఉందా లేదా చూస్తాను సార్. ఓకే, బ్రీతింగ్ వస్తుంది బాగానే అన్నప్పుడు ఓకే ఇది పాడదాంలే అనిపిస్తుంది. ఓకే, అలా ప్రాక్టీస్ చేస్తుంటారు. ప్రాక్టీస్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ సాంగ్ అంటే 5 times విన్నారు, పాడడం జరిగింది కదా, అంటే వేరే సాంగ్స్ విన్నప్పుడు, మూవీ సాంగ్స్ విన్నప్పుడు అంటే టఫ్ సాంగ్స్ పట్టుకుంటారా లేకపోతే ఈజీగా? కొంచెం టఫ్ పట్టుకుంటాను సార్. ఎట్లా అంటే టఫ్ అయితేనే మనకి ఈజీ పాడడానికి సింపుల్ అనిపిస్తుంది. టఫ్ మనం నేర్చుకోవాలి ఎప్పుడైనా. అట్లా ట్రెండింగ్ ఏముంది అట్లా చూస్తే ఇప్పుడు పుష్ప 2లో సాంగ్ ఉంది, అది మొండోడు మొరటోడు అని, అదే ఆ సాంగ్ పాడమంటే పాడండి. అయ్యో మీరు పాడాలి, సింగర్ కదా, పాడండి. వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసిపిల్లవాడు నావాడు, వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నావాడు. హో మాట పెడుసైన మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా, చూసేకి అగిరవ మదిరే ఉంటాడే నా సమే, మెత్తాని పతి పూల మరి సంటోడే నా సమే. వావ్, సూపర్. చాలా, అది కూడా వైరల్, అంటే వైరల్ పాటస్ మీద కూడా చాలా మీరు ఫోకస్ చేసేటట్టున్నారు కదా. అంటే ఎక్కువ ట్రెండింగ్ ఏముందో అది పాడదాంలే అన్నట్టు. యాక్చువల్లీ నాకు ప్రాక్టీస్ లేదు సార్, మీరు నిన్ననే కాల్ చేశారు. సో నేను మొన్నటి వరకు భజన్లు ఇవి అవి ఉండే, అయ్యప్ప స్వామి. ఓకే, అట్లా ఇక చిన్న పిల్లోడు ఒకటి ఉన్నాడు కదా, దాని మూలన నైట్ 12 వరకు కొంచెం అది చూసుకుని లిరిక్స్, సో ఏమైనా మిస్టేక్స్ పాడితే సారీ. ఫోక్స్ నేర్చుకున్న వేరే వాళ్ళు నేర్చుకుంటుంటారు? నేర్చుకుంటాను సార్. ఫోక్ సాంగ్ లో మంగ్లీ గారు సిస్టర్ పాడారు ఒకటి పాట, పాడమంటే కూసిటి మీసాలుడు పిల్లగాడు గుచ్చేటి చూపులోడు మెచ్చేటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోసినాడు, సరిజోడు కుదిరినోడు మేనోడు బలిజోరు దారుంటాడు, మస్కెట్టు సంటోనే ఊరించే బిస్కెట్టు బంగారు మస్సంటోడు, వాడు రింగులు జుట్టోలు గింగిరాలు తిరిగిన మనసు బొంగారమై, ముద్దు ముచ్చట దీక్షంగా వద్దకొస్తాయి సాలు వంకేట తనపు ఉంగరమై, తన్నాడబడుతున్నదో పానం పెళ్ళాడగోరుతుందో, కళ్ళల్లో తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో, తన్నాడబడుతున్నదో పానం పెళ్ళాడగోరుతుందో, కళ్ళల్లో తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో, ఓలే 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 ఓలేయా, ఓలే 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 ఓలేయా. వావ్, సూపర్. సినిమా పాటలు కూడా పాడుతుంటారా? ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి పాడుతున్నాను. అవునా? ఓకే, ఒకసారి పవన్ కళ్యాణ్ గారి పాట. పవన్ కళ్యాణ్ గారికి నేను ప్యారడీ సాంగ్ పాడుతున్నాను సార్, అది వైరల్ కూడా అయింది. ఓకే, అతను గెలిచినప్పుడు అది తమ్ముడు అన్నవరం మూవీలో అన్నయ్య అని చెప్పేసి అది పాడమంటే పాడండి. అన్నయ్య అన్నావంటే ఆదుకోవయ్యా, తమ్ముడని పిలిచారంటే తరలి రావయ్యా, కలలే కన్నామయ్యా నువ్వు గెలవాలని, కలలను నెరవేర్చయ్యా ప్రజలందరివి, ఉన్నవాడే విగ్రహాలు పెట్టి దండలేయబోకయ్యా, పేదవాడి ఆకలి చూసి అన్నం పెట్టరామయ్యా, అమ్మ నాన్న అన్న అక్క అంత కలిసి ఓటేసినారయ్యా, పవనన్నయ్యా నిన్ను నమ్మి గెలిపించినారయ్యా, పవనన్నయ్యా మంత్రిగా గెలిపించినారయ్యా, పవనన్నయ్యా నిజాయితీని నిరూపించయ్యా. పవర్ స్టార్ పాట పాడేశారు. ఓకే, ఎలక్షన్స్ అప్పుడు పాడారా ఈ పాట? అతను ఎలక్షన్స్ అప్పుడు పాడినా సార్, గెలిచిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఈ పాట పాడితే 18 lakhs వరకు యూస్ పోయింది, బాగా వైరల్ అయింది. మళ్ళీ ఫోన్ వచ్చింది ఎవరి దగ్గర పవర్ స్టార్ నుంచి? లేదు సార్, రాలేదు. కామెంట్స్ అయితే బాగున్నాయి, చెల్లెమ్మ బాగా పాడావు అది ఇది అని చెప్పేసి బాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు బాగా కామెంట్స్ బాగా పెట్టారు. ఓకే, ఎలా హ్యాపీ ఉంటది కదా అలా రికగ్నైజేషన్ వస్తే మనకు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టము, సో ఆ హీరో మీద పాడడం అంటే కొంచెం హ్యాపీ అనిపించింది. ఓకే, ఏ సింగర్ ఎక్కువ పాటలు తీసుకుంటుంటారు మీరు పాడడానికి? ఎక్కువ నేను మంగ్లీ గారివే తీసుకుంటాను సార్.
యాక్చువల్లీ మంగ్లీ గారి బేస్ వాయిస్ నా వాయిస్ సెట్ కాదు, అయినా ఎందుకో ఆవిడ పాడుతున్నప్పుడు అలా పాడాలి అంటే ఆవిడ హై పిచ్ లో పాడతారు, మనం కూడా కొంచెం ట్రై చేద్దాం అన్నట్టు కొంచెం అట్లా ఇష్టం అనిపిస్తుంది. ప్రాక్టీస్ చేస్తుంటారా మంగ్లీ గారి పాటలు? మంగ్లీ గారి పాట ఊరు పల్లెటూరు అన్ని. కోలున పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెల గల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నానేల తల్లే అలికి పూసుకుంది ముగ్గు సుక్కల్లే సద్ది మూటల్లే సగబెట్టుకుందే బాయిగిరికి నా పల్లె హే తెల్ల తెల్లని పాలదారెల్లెక్క పల్లె తెల్లారుతుంటదిరా గుల్లోని గంటలు కారెడ్ల మెళ్ళోని జంటల మోగుతూ ఉంటాయిరా నగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగా ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను సెలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల చప్పట్లు గడ్డి మోపులు కాల్వగట్టులు చెమటు చుక్కలు తడిసిన ఈ మట్టి గంధాలు ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. బలగ మూవీ చూడంగానే ఈ మూవీ గుర్తు మనకి సాంగ్ లైన్ గుర్తొచ్చేస్తుంది. మార్నింగ్ మార్నింగ్ వెళ్తుంటారు కదా, స్టార్టింగ్ లో చాలా బాగుంటుంది. ఓకే, అది బంధాలు కూడా బావా అక్క. అవును, సినిమాలు బాగా చూస్తుంటారా? తక్కువ సార్, తక్కువ. సాంగ్స్ బాగా వింటుంటారు అనమాట. తెలుగేనా హిందీ కూడా అట్లాంటి వేరే లాంగ్వేజ్? తెలుగు ఒకటే, ఓన్లీ తెలుగే ఒకటే. డివోషనల్ ఎక్కువ పాడుతుంటారు కదా. ఈ మూవీ ఎలా క్యాచ్ చేసుకునే వాళ్ళు, ఎలా నేర్చుకునే వాళ్ళు? డిఫరెంట్ ఉంటది కదా డివోషనల్ అండ్ సింగింగ్. అదే సార్, ఇంకా యాక్చువల్లీ మాకు డివోషనల్ సాంగ్సే ఫస్ట్ అలవాటు. ఇంకా తర్వాత ఖాళీ టైంలో మనం ఈ ఫోక్ సాంగ్స్ అవి వింటుంటాం కదా, కొంచెం ఏదైతే బాగా ఈ ఫోన్ లో చూసినప్పుడు రీల్స్ అయి పెడుతుంటారు కదా, ఏ సాంగ్స్ అయితే ఎక్కువ రీల్స్ అయి వస్తాయి, సరే ఇది ఒకసారి ట్రై చేద్దాం, ఇలా కూడా మనకు వస్తుందేమో అన్నట్టు ఒకటి రెండు సార్లు విని తర్వాత నేను కూడా ట్రై చేస్తుంటాను. ఈ మధ్య ఓ పిల్లగా వెంకటయ్య అని సాంగ్ కూడా, వెంకటి అని సాంగ్ ప్రభా గారు పాడారు, అది కూడా బాగా హిట్ అయింది. నేర్చుకున్నా. అయితే పాడండి. వాళ్ళంతా కాకపోయినా కొంచెం. అందాల గుమ్మ నేను ఆగకపోతున్నావో, అలసుగా చూస్తున్నావో, నీ సొమ్మే మన్నడిగిన్నా సోకులు పడుతుంటావో, సొమ్మ సిల్లిపోతావో, నీ ఎంట తిరుగుతున్ననని అలసైపోతున్నా, నువ్వే కావాలని వస్తే నన్నే కాదంటవా, ఓ పిల్లగా ఓ పిల్లగా యహే ఓ పిల్లగా వెంకటి, చూడకపోతుంటావో కానకపోతుంటావో, నా పిల్లగా వెంకటి, చూడకపోతుంటావో కానకపోతుంటావో. వావ్, సూపర్. ఇటు ఫోక్ సింగర్స్ లో ఇప్పుడు చాలా మంది కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా ఫేమస్, వాళ్ళు అప్రోచ్ అవుతున్నారా మళ్ళీ మీకు? అవుతున్నారు సార్. ఈ మధ్యనే E96 సంతోష్ అన్నయ్య కాల్ చేశాను, సాంగ్ వినిపించమన్నారు, వినిపించాను. తను పాడదామమ్మా 2-3 రోజుల్లో రికార్డింగ్ పెట్టుకున్నాం, సాంగ్ ట్యూన్ నచ్చింది అని చెప్పారు. అది చైన్ సిస్టమ్ అన్నమాట, అంటే రొటీన్ అయితా ఉంటది సాంగ్. దాని గురించి బాగుందమ్మా సాంగ్ అన్నారు. సో లిరిక్స్ నేనే రాశాను సార్. చాలా వైరల్ సాంగ్ కదా, దాంట్లో శనగ చేనులా నిలబడి పాడారా మీరు? అదేదో కొంచెం వస్తా సార్, అది మరి వాళ్ళలా పాడగలమో లేదో. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ సంతోషం దగ్గర పోతారంటే అది ఉండాలిగా. అవును, నా సంగే నేర్చుకోవాలి, ట్రై చేస్తాను, చూద్దాం. సరిగా సేన్లో నిలబడి సేతులియవే సెందూరాల తువాల, సేతులియవే సెందూరాల తువాల, సేతులియో నీతో నాకు సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేస, సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేస. సూపర్. అని చరణ్ అర్జున్ అన్న కూడా చాలా అవకాశాలు ఇస్తుంటాయి కదా మీలాంటి టాలెంటెడ్ పర్సన్స్ కి, కలిసారా చరణ్ అన్న? కలవలేదు సార్, ఫోన్ కాంటాక్ట్ అయ్యారు. ఓకే. నేను ఐ డ్రీమ్ కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ సార్ ఇట్లనే ఎవరైనా మీకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఇష్టం అంటే చరణ్ అర్జున్ సార్ పేరు చెప్పాను. సార్ ని ఒకసారి మాట్లాడదామా అని చెప్పేసి లైవ్ లో మాట్లాడిపించారు. అప్పుడు ఆ అమ్మాయికి నా నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. సార్ నెంబర్ ఉంది నా దగ్గర. అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి సార్. ఇప్పుడే కదా. అవును. ఎప్పుడైనా ట్రై చేశారమ్మా సింగింగ్ కి, మూవీస్ కి ఇలా? అంటే మీరు అక్కడ
ఆ మూవీస్ కి సార్ అది చిన్న మూవీయే కావచ్చు, కానీ మాకు వచ్చింది పెద్ద ఆపర్చునిటీ అనుకుంటాం మేము. మన షెక్లెక్ శంకర్ గారు ఉన్నారు కదా సార్, జబర్దస్త్, అతను హీరోగా వచ్చే సినిమాలో ఒకటి ఫోక్ సాంగ్ పాడిచ్చారు నాతో. అది ఇంకా షూటింగ్ కూడా మీకు ఉంది సార్. 75% అయిందంట, ఇంకా 25% రిలీజ్, ఇంకా అదే షూటింగ్ అయిపోయినాక రిలీజ్ చేస్తాడు సమ్మర్ లో అనుకుంటారు. ఇప్పుడు ఈ ఆడిషన్స్ కి ఏం వెళ్తలేరా మూవీకి? ఆడిషన్స్ ఈ మధ్య ఏం లేవు సార్ ఆడిషన్స్. ఎక్కడ ఆడిషన్ కి వెళ్ళినా సార్ ఏజ్ లిమిట్ ఉంటుంది సార్, 18 నుంచి 30 బిలోనే ఉంటుంది. చాలా వరకు పెద్దవాళ్ళు కూడా సింగర్స్ పాడుతూనే ఉంటారు కదా, మీకు ఎందుకు ఇవ్వరు అవకాశం? మనం అంటే ఇంకా మన ఫోన్స్ లలో మనం పాడి ఇట్లా వైరల్ అవ్వాలి తప్పితే డైరెక్ట్ గా మనం స్టేజ్ షోలు పాడాలంటే కనుక కొంచెం ఏజ్ అంటే ఆల్రెడీ ఏజ్ అయిపోయింది కదా సార్. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు పాడుతా తీయలో చిన్న పిల్లలు చాలా బాగా పడతారు సార్, వాళ్ళు మనం బీట్ చేయలేము. అట్లాంటి వాళ్ళకి వాళ్ళు ఆడిషన్ చేస్తారు. తర్వాత ఆడిషన్ కూడా సార్ చాలా మంది వస్తారు, వేలల్లో వస్తారు, 10 మంది సెలెక్ట్ అవుతారు, అందులో మనం ఎంత. ఎప్పుడు అనుకున్న ఏజ్ లిమిట్ వల్ల నేను ఇలా ఈ ప్లాట్ఫామ్ ఎక్కలేకపోతున్నాను. శ్రీరామ్ సార్ బాగా అంటే ఎంకరేజ్ చేసినప్పటికీ కూడా నేను సెకండ్ రౌండ్ అంటే ఫస్ట్ రౌండ్ వాయిస్ వరకు ఓకే, సెకండ్ రౌండ్ కి వెళ్ళేళ్ళకి ఆధార్ కార్డ్ అది చూస్తారు కదా సార్, దానిలో చాలా ఫీల్ అయ్యాను ఇక్కడ వరకు వచ్చాను అని. అది బషీర్ బాగ్ లో అయింది సార్. ఆధార్ కార్డ్ కూడా చూస్తారా? అది మనం చెప్తే నంబర్ సార్, ఆధార్ కార్డ్ ఉండాలి. ఓకే, తక్కువ చెప్పుకుంటారని ఆధార్ కార్డ్ లో ఫెయిల్ అయిపోయారు. అప్పుడు అనుకున్నారా ఇంత మంచి అవకాశం ఏజ్ వల్లనే? బాధపడినాను. అంటే నేను అనుకున్నా కనీసం ఫస్ట్ ఎపిసోడ్ కైనా వెళ్ళి స్టేజ్ లో పాడాలి. వాళ్ళు పెద్ద జడ్జెస్ ఉంటారు కదా సార్, వాళ్ళ ముందు అంటే వాళ్ళ కాంప్లిమెంట్స్ తీసుకోవాలి అలా ఇలా అని అనిపించింది. కానీ ఇక మనకంటే చాలా మంది ఉంటారు కదా సార్, సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. ఇక సరేలే అనుకున్నా, ఎప్పుడైనా అవకాశం వస్తే చూడాలి. మూవీస్ వాళ్ళు ఎవరు కాల్ చేస్తలేరా? ఇప్పటి వరకు అయితే ఇది ఒకటి పాడారు సార్. ఇప్పుడు మనకి సమ్మర్ లో రిలీజ్ అయిన తర్వాత అది బాగుంది అంటే ఎవరైనా ఇస్తారేమో చూడాలి. ఫోక్ అయితే ఇస్తున్నారు సార్, ఫోక్ సాంగ్స్ ఇంకా ఇంకో 2 ఉన్నాయి, నేనే రాసాను అవి. అవి నెక్స్ట్ ఈ పండగ అయిపోయినాక వైజాగ్ లో పాడాలి. ఇప్పుడు మీరు లిరిక్స్ రాస్తుంటారు కదా, వాళ్ళు ఏమైనా లైన్ ఇస్తారా లేకుంటే మీ ఓన్ గా మీరు రాస్తారా? లేదు సార్, ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, నా దగ్గర ఏదైనా డివోషనల్ సాంగ్ ఉందనుకోండి, ఆ సాంగ్ ని నేను చేంజ్ చేసుకుంటాను అనమాట. అట్లా ఆ ట్యూన్ వాళ్ళకి చెప్తాను, ఓకే ఈ ట్యూన్ బాగుంది అంటే ఇంకా వెంటనే అదే పాడేస్తాము. లేదు నేను రాసిన లిరిక్స్ ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే సార్, నేను లిరిక్స్ కొన్ని రాసాను. ఇప్పుడు ఇందాక మీకు పాడిన పాటలో ఆకాశంలో ఎన్ని చుక్కలున్నా నా జాబిలమ్మ నేనే, నీ జాబిలమ్మ నేనే బావా అని చెప్పేసి పెట్టాను. దానికి చాలా మెచ్చుకున్నారు అతను. అది ఒక థాట్ రావాలి, ఆకాశంలో ఎన్ని చుక్కలున్నా నీ జాబిలమ్మ నేనే అంటే ఎంతమంది ఉన్నా గానీ నువ్వు మాత్రం నాకు ఇంపార్టెంట్ అన్నట్టుగా అది డబుల్ మీనింగ్ చాలా బాగుందమ్మా అని చెప్పేసి ఆ లిరిక్ కి అతను చాలా ఫిదా అయ్యారు. నెక్స్ట్ ఏ సాంగ్స్ అన్నా నువ్వు రాయమ్మా, అసలు సాంగ్స్ రాసే వాళ్ళకి కూడా పేమెంట్ ఉంటుంది తెలుసా నీకు అని చెప్పారు. మీకు అప్పటివరకు తెలీదు, ఫ్రీగా ఇచ్చేసారా? కష్టం కదా అట్లా, మళ్ళీ మీకు వెళ్ళాలి కదా. చూడాలి సార్, ఇక్కడ నుంచి ఒకసారి చెప్పారు సార్ గైడెన్స్ ని బట్టి. ఎందుకంటే కష్టపడ్డది దానికోసం కదా. ఇప్పుడు లిరిక్స్ రాయాలంటే అందరికి మేము రాయలేం కదా. ఇప్పుడు మీకు ఎందుకు వచ్చింది అవకాశం అంటే మీకు ఒక థాట్ పెట్టాలి, దాని మీద రావాలి, అంత కష్టానికి తగ్గట్టు అమౌంట్ తీసుకోవాలి కదా. ఎంతో కొంత తీసుకుంటే మీకు కూడా సర్వైవ్ అవుతుంటారు కదా. ఇప్పుడు ఫోక్ లో ఎక్కువ మనకి డిమాండ్ ఫోకే ఉంది సార్, కొంచెం మరీ స్మూత్ గా కాకుండా కొంచెం హార్డ్ గా కూడా ఉండాలి వర్డ్స్. పల్సర్ బైక్ సాంగ్ ని శ్రీదేవి డ్రామా కంపెనీ ప్యారడీ కూడా వాడాను నేను. అది ఇంద్రజా మ్యామ్ చూసి సో క్యూట్ అని మెసేజ్ కూడా పెట్టారు ఇన్స్టాలో. ఓకే, శ్రీదేవి డ్రామా కంపెనీ వెళ్ళలే కదా మీరు? లేదు సార్, వెళ్ళలేదు. అది ఫేమ్ అయితే వెళ్తారు, ఎవరైనా తెలిసిన వాళ్ళైనా ఉండాలి, ఫేమ్ అయినా. అంటే మీకు ఇంద్రజ గారు పెట్టారా? పెట్టారు, అది సో క్యూట్ అని అది పెట్టారు, అది మీకు చూపిస్తాను నేను. సూపర్. రశ్మి గారి యాంకరింగ్, ఇంద్రజమ్మ జడ్జ్మెంట్, రామ్ ప్రసాద్ పంచలు, ఆది గారి కామెడీతో వాళ్ళు మల్లె మాల దండగా ఉంటారండి, దండకు దారం ఈ టీవీ అండి. వాళ్ళు మల్లె మాల దండగా ఉంటారండి, దండకు దారం ఈ టీవీ అండి. అంటే అటువంటి ఆడదాన్ని కాదు బాబు, పల్సర్ బైక్ మీద రారు బావా. దానికి వాళ్ళు మల్లె మాల దండగా ఉంటారండి, దండకు దారం ఈ టీవీ అండి అని పెట్టా. ఆ లిరిక్ నచ్చిందంట మేడం కి. అంటే వాళ్ళు మల్లెమాలలో వాళ్ళు ఉంటేనే ఆ ఈటీవీకి ఒక కళ అన్నమాట, ఒక దండ అన్నమాట. వాళ్ళంతా కలిపితేనే ఒక దండ. టంటి కానే కాదు అండి, శ్రీదేవి డ్రామా కంపెనీ అండి, అది ఆదివారం మధ్యాహ్నం వస్తదండి, ఎందరికో సక్సెస్ నిచ్చనండి. పిలుస్తారేమో మళ్ళీ పాటకైనా పిలవాలి వాళ్ళు.
ఈ పాట చాలా వరకు పోయింది. రమణ అన్నయ్య కూడా లైక్ చేశారు. నా పాట మీద ప్యారడీ కూడా వచ్చిందమ్మా అని పల్సర్ బైక్ రమణ మా ఊరు పక్కనే అన్నయ్యది, ఆయన కూడా లైక్ చేశారు, బాగుందన్నారు. చూడాలి సార్. అంటే మనం ఇట్లా ఒక్క సాంగ్ కాకుండా సార్ మంచిగా వైరల్ అంటే లాక్స్ లో వెళ్తారు, మిలియన్స్ లో వెళ్ళేటప్పుడు అప్పుడు మనల్ని పిలుస్తారు అక్కడ. ఇంద్రజా మ్యామ్ మెసేజ్ పెట్టారు, స్టేటస్ పెట్టుకున్నా నేను, ఆవిడ వరకు వెళ్ళిందిలే అని చూశారు. ఎలా అంటే సరస్వతి గారు అంటే హౌస్ వైఫ్ అని అన్నారు, హస్బెండ్ ఏం చేస్తారు, మీ లైఫ్ ఎలా ఉంది? ఉషా కంపెనీలో జాబ్ చేస్తారు, అలాగే రియల్ ఎస్టేట్ చిన్న చిన్నగా అట్లా చేస్తుంటారు. ఇక్కడ ఓన్ హౌసా? ఓనే సార్. ఎందుకంటే ఓన్ హౌస్ ఉంటేనే బ్రతకగలుగుతాం. హైదరాబాద్ లోన్ తీసుకొని కొనుక్కున్నాం. లోన్ తీసుకొని కొనుక్కున్నారు. ఇబ్బందులు పడ్డారమ్మా? చాలా ఇబ్బందులు అంటే సార్ ఇంకా నేను డ్యూటీ చేసేటప్పుడు మా సార్ వాళ్ళు హెల్ప్ చేశారు, ఆ విధంగా లోన్ వచ్చింది. ఒక లాస్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళ గురించి చెప్పాను మీకు, వాళ్ళు చూసి దానికి అందులో కొంచెం నాకు కన్నీళ్ళు కూడా వస్తాయి, ఎప్పుడు బాధపడకమ్మా నువ్వు మా పెద్ద కూతురు లాంటి దానివి అని చెప్పారు. హ్యాపీ అనిపించింది. మేడం నాకు కాల్ చేసి ఎప్పుడు నువ్వు బాధపడొద్దు, మా పెద్ద అమ్మాయి అనుకుంటాం, వాళ్ళకి ఇంకో పాప ఉంది, పాప బాబు, నేను మా పెద్ద అమ్మాయి అనుకుంటాం, నువ్వు ఎప్పుడు అట్లా బాధపడకమ్మా అని అన్నారు. 20 years వాళ్ళ దగ్గర టెలికాలర్ గానీ జాబ్ చేశాను, ఆ విధంగా లోన్ ఇప్పించారు. కానీ ఆ టైంలో ఇవ్వడం చాలా గ్రేట్ కదా. టైంకి లోన్ రావడం అంటే కష్టమే కదా సార్. వచ్చింది, వాళ్ళు ఇచ్చిన మనీతోనే, లోన్ రాకుండా వీళ్ళు మనీ ఇచ్చారు, లోన్ వచ్చిన తర్వాత ఆ మనీ వీళ్ళకి ఇచ్చాము, ఆ మనీతోనే మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. హ్యాపీ సార్. ఇప్పుడు సింగింగ్ మంచి పాడుకుంటాం, ఎందుకంటే మైండ్ ఫుల్ ప్లేజ్ గా బాగుంటేనే మనం పాడగలుగుతాం. నటన అయినా కూడా మైండ్ అయినా మంచి ఫ్రెష్ గా ఉంటేనే మనం చేయగలుగుతాం. సింగింగ్ కూడా మైండ్ లో డిప్రెషన్ ఉంటే సింగింగ్ ఎక్కడ చలి పాడుతుంటారు, మైండ్ లో తిరుగుతుంటారు. ఓకే, ఒక మంచి పాట పాడండి మాకు. ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె నాడు చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానుంది, దూరాన ఉంటూనే ఏ మాయ చేసావే. చాలా పాత సాంగ్ అది, ఇప్పుడు గుర్తు చేశారు. అంటే 80s లో పాడిన పాటలు ఇవన్నీ పాడుతుంటారా మీరు? అప్పుడప్పుడు పాడుతుంటాం. ఓకే, ఏ హీరోయిన్ ఎక్కువ పాడుతుంటారు మీరు? హీరోయిన్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారా? సౌందర్య గారు ఎక్కువ ఇష్టం. అవును, ఒక పాట పాడారు సౌందర్య గారిని. మంచి నటి. మంచి నటి. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా, నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో అనురాగం చెరిగేలా, జ్ఞాపకాల మైమరుపు జ్ఞాపకాల మేల్కొలుపు, జ్ఞాపకాల నిట్టూర్పు జ్ఞాపకాల ఓదార్పు, ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిద్రించే గతమంతా కదిలేలా. వావ్, రాజా సినిమా చాలా సూపర్ డూపర్ హిట్. అది ఇప్పటి వాళ్ళకి కూడా అది అందరికి వచ్చేస్తాయి ఆ పాట, అది పెట్టంగానే మనకు సాంగ్స్ వస్తుంటాయి కదా. ఏంటి అసలు అంబిషన్ ఏంటి సరస్వతి గారి? ఫోక్ సింగర్ గా వెళ్ళాలా లేకుంటే మూవీ సింగర్ గా? ఏ ఆఫర్ వచ్చినా పాడతాను. ఇక అంటే ఖాళీగా ఉండకుండా, ఖాళీగా ఉంటే ఏమొస్తుంది సార్, ఖాళీగా ఉండకుండా ఫోక్ సాంగ్ కైనా వెళ్తాను, డివోషనల్ భజనలు, మళ్ళీ నెక్స్ట్ మనకి ఏమంటారు శివమాలలు వస్తాయి, వాటికి కూడా వెళ్ళమంటే మాకు ఎక్కువ డివోషనలే, దానికి వెళ్తాము. తర్వాత అది భక్తిగా ఉంటుంది, వెళ్ళేటప్పుడు నలుగురు గౌరవిస్తారు, మనల్ని చూసి చాలా గౌరవిస్తారు. భక్తి పాటలు పాడతాం కదా, ఎక్కడ కనపడినా బాగున్నామమ్మా అని వాళ్ళే పలకరిస్తారు, అది కొంచెం సాటిస్ఫై అనిపిస్తుంది. తర్వాత మనీ కూడా వస్తుందిలేండి. నెక్స్ట్ ఇంకా ఎవరైనా అవకాశం ఇచ్చినా పర్వాలేదు, నా వాయిస్ కు తగ్గది ఎవరు ఇచ్చినా పర్వాలేదు సార్. ఏ టైప్ సాంగ్స్ అయినా కష్టమైనా కొంచెం నేర్చుకొని పాడతాను. లిరిక్స్ రాస్తుంటారు కదా మీరు, ఎవరైనా రాయమని ఇట్లా మీకు చెప్పడం ఇలా జరుగుతుందా? కాంటాక్ట్ అవుతున్నారా మీకు? చెప్తారు సార్. ఫస్ట్ వాళ్ళు అడగక ముందు నేనే, ఇప్పుడు ఆల్రెడీ నేను పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సార్, నేను సాంగ్ రాసాను వినిపించమంటారా, వినిపిస్తాను. ఓకే బాగుందమ్మా అంటే ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి చీటింగ్ జరగలేదు. నా దగ్గర విన్న సాంగ్ వేరే వాళ్ళతో పాడించిన అట్లా జరగలేదు, నాతోనే పాడించారు. ఎందుకంటే నేను మనీ తక్కువ తీసుకుంటాను కాబట్టి.
నేను ఎక్కువ పడితే వేరే వాళ్ళకి ఇచ్చినేమో. అచ్చా. సో అట్లా ప్రెసెంట్ అయితే ఎవరు ఎంత ఇచ్చినా తీసుకుంటున్నాను. ఇక కొంచెం ఫేమ్ అయితే చూడాలి. సింగర్స్ అంటేనే పాటలు పాడండి. అది రావు తల్లి రేణుకెళ్ళమ్మ. దానిలో మేము అయ్యప్ప స్వామిని పెట్టుకున్నాం. యాక్చువల్లీ ఈమె వారం నాడు మంగళవారం నాడు అంటది ప్రభా గారు. మేము అప్పుడు బుధవారం పెట్టుకున్నాం. బుధవారం అయ్యప్ప స్వామికి ఇస్తాం. సో అట్లా ఆ పాటకి చాలా మంది స్వాములు డాన్సులు కూడా చేస్తారు. ఓకే. వారం నాడు బుధవారం నాడు తొలిపొద్దు పొడవంగా పచ్చాని పందిల్లో అలికి ముగ్గులేసి అరుగుల్లో కూసోని స్వామిని పిలవంగా రావో అయ్య రావో స్వామి రావో అయ్యప్ప రావు రావో మణికంఠ రావు హరిహర పుత్రుడ రావు అందాల దేవుడ రావు బంతియ తోటంలో బలిబూసినాయంట, కనకాంబరాలన్నీ కలబూసినాయంట, తెల్ల మల్లేలన్నీ విరబూసినాయంట, పూలల్ల తొట్లల్లో ఉయ్యాలలు పంగా రావో అయ్య రావో స్వామి రావో అయ్యప్ప రావు మణికంఠ రావు. లాస్ట్ లిరిక్ నేను రాసింది బాగుంటుంది సార్. అది ఎట్లా అంటే అయ్యప్ప స్వామిని ఏం చేస్తారనేది. చన్నీటి స్నానాలు భూతల సైనాలు నియమాల మాలను నిష్టతో వేసేరు, మండల దీక్షలు మనసుతో వేసేరు, ఇడుముడి కట్టి నీ కొండకొచ్చేమయ్యా రావో అయ్య రావో స్వామి రావో అయ్యప్ప రావు మణికంఠ రావు. యాక్చువల్ అంటే వాళ్ళు చేసేది చన్నీటి స్నానం, భూతల సైనం, నియమాల మాల, మండల దీక్ష, ఇడుముడి కట్టడం. సో అట్లా పెట్టుకున్నాను నేను. ఓకే. ఎంతమంది పరిచయం అయ్యారు మరి ఫోక్ సింగర్స్ గా వచ్చినప్పుడు? మీరు పాడుతున్నారు కదా, ఫోక్ సింగర్స్ పరిచయం అయ్యారా? ఫోక్ సింగర్స్ పరిచయం అయ్యారండి. నాతో డూయిట్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ పాడేటప్పుడు ఒక తమ్ముడు పరిచయం అయ్యారు, నారాయణ ఆయన పేరు. అతను నుంచి కూడా నాకు ఆఫర్స్ వస్తాయి. తనకు ఎవరైనా వేరే సాంగ్ ఏదైనా చెప్తే తను నాకు కాల్ చేసి అక్క పాడదామా ఈ సాంగ్, మీకు ఓకేనా? కొంచెం వల్గర్ గా ఉంటే నేను పాడిన తమ్ముడు అని చెప్తున్నాను. ఫోక్ అంటే కొంచెం బాగా వల్గర్ గా ఉన్న సాంగ్స్ కూడా ఉంటాయి, కొంచెం ఏమంటారు డబుల్ మీనింగ్. అట్లాంటి పాడితే ఎవరేమైనా అనుకుంటారేమో, మనం భక్తి పాటల నుంచి డబుల్ మీనింగ్ పాటలకు వెళ్తే ఏంట్రా ఏమని అంటారేమని భయంతో కొన్ని అయితే ఇంకెవరికన్నా చెప్తాముడు అంటున్నాను. కొంచెం స్మూత్ గా నేను పాడను అనుకున్నా, ఇంకెవరికన్నా చెప్పండి అంటున్నాను. కొంచెం నార్మల్ గా ఉంటే ఓకే తమ్ముడు నేను వస్తా పాడతాను. అట్లా ఆ అబ్బాయి నుంచి కూడా నాకు ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ ఇప్పుడు అవే చూస్తున్నారు కదా, డబుల్ మీనింగ్ ఉంటేనే అట్లాంటి సాంగ్స్ కే చూస్తారు కదా, అలానే ఫేమస్ అవుతున్నారు. కరెక్టే కానీ సార్ ఇంట్లో వాళ్ళు ఏమంటారు అదే అత్తయ్య మామయ్య కొన్ని యాక్చువల్లీ యూట్యూబ్ లో పాడతానంటేనే ఎవరు పంపించరు. ముఖ్యంగా మా ఫ్యామిలీకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. వల్గర్ పాటలు పాడితే ఏమంటారని భయం. వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఓకే అంటే పాడతా. చూడాలి ఇప్పుడు సంక్రాంతికి వెళ్తాం కదా, వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటదని. ఏం తిట్టకుండా ఉంటే వాడాలి. ఇప్పుడు సింగర్ సరస్వతి మీలాంటి వాళ్ళ సార్. ఓకే. లాస్ట్ లో ఇంటర్వ్యూ ముగించేటప్పుడు ఒక మంచి పాట పాడండి. ఓకే సార్. దాని కుడువు భుజం మీద కడవా, దాని కుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగధరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగధరియా. హో కాళ్ళకు వెండి గజల్ లేకున్నా నడిస్తే గల్గల్, కొప్పును మల్లే దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్, నవ్వుల లేవుర ముత్యాల్ అది నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మల్ పాకుల్, ముని పంటితో మొత్తితే పెదవుల్, ఎర్రగా అయితది రామనదిల్, చురియా అది సుర్మా పెట్టిన చురియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగధరియా. వావ్, సూపర్ సార్, సూపర్ అండి, చాలా బాగా పాడుతున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఫోక్స్ లో ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీలాంటి పెద్దవాళ్ళతో మేము మాట్లాడినందుకు మాకు హ్యాపీ సార్. నేను లాస్ట్ టైం మీతో మాట్లాడాను, అవకాశాలు వచ్చాయి, ఇంకా మీ ద్వారా మాకు రావాలి కంపల్సరీ. మేము మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మంచిగా పాడాలి. ఓకే, షూర్ అండి. ఈ రోజు కొంచెం నాకు ప్రాక్టీస్ లేక సరిగా పాడాలి, చూడండి. మంచి అవకాశాలు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.